సుబ్రహ్మణ్యారాధన చేసేటటువంటి వాళ్ళకి లోపల దేవతలు మాత్రమే ఉంటారు, రాక్షస గణములు ఉండవు. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు కూర్చున్నంత కాలం దేవతాగణములే నిలబడతాయి. ఆయన దేవసేనాధిపతి. సేనాధిపతి ఎక్కడుంటే సైన్యం అక్కడ ఉంటుంది. ఆయనని ఇక్కడ పెట్టుకున్నప్పుడు దేవతలు ఇక్కడ ఉంటారు. అంటే మంచి ఆలోచనలు, మంచి వృత్తులు ఉంటాయి. అసలు రాక్షస గణముల మాట ఉండదు. రాక్షస గణములు లేని కారణం చేత, దేవతలే ఉన్న కారణం చేత వాళ్ళ కర్మానుష్ఠానమంతా పరమభక్తి తత్పరతతో నిండిపోతుంది. పరమధార్మికంగా ఉంటారు. పూజలో జ్యోతిస్వరూపమే సుబ్రహ్మణ్య దర్శనం. ఉత్తర భారతదేశంలో సుబ్రహ్మణ్య దేవాలయంలోకి అసలు ఎప్పుడూ ఆడవాళ్ళు వెళ్ళారు. అంత నైష్ఠిక బ్రహ్మచర్యంతో ఉంటాడు. దక్షిణ దేశంలో ఆచారం లేదు. సుబ్రహ్మణ్య భక్తి ఉంది చూశారు, అలవాటు పడాలి. కానీ అసలు పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి అనుగ్రహం కలిగిపోతుంది.